దేవుని బిడ్డలారా, మనం ఈ చివరి దినాల్లో దేవుని సేవలో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుదాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క ఘోర దుస్థితి మనకి కనబడుతుంది. వారు వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుస్తున్నారు, మొరపెడుతున్నారు, దేవునికి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు వారి మూలుగులు విన్నప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడట. దేవుడు వారి మూలుగులు విన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే పేర్లు ఏంటి చెప్పండి? అబ్రహాం. ఆయన జ్ఞాపకం చేసుకునే పేరేంటి? ఇస్సాకు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న పేరేంటి? యాకోబు. ఈ ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయులకి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులని విడిపించాలి అనుకుంటున్నాడు. వారి ముగ్గురితో దేవుడు చేసుకున్న నిబంధనను దేవుడు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయడానికి దేవుడు మోషేను నియమించుకోవాలనుకుంటున్నాడు. అంతేకాదు, మోషేతో మాట్లాడేటప్పుడు కూడా దేవుడు ఇదే మాటను చెబుతా ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో హల్లెలూయా. మోషేని ఇశ్రాయేలీయులు విడిపించడానికి నియమించినప్పుడు కూడా దేవుడు ఏ పేర్లు వాడుకుంటున్నాడు అంటే, నేను అబ్రహాం దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, నేను విడిపించడానికి, మిమ్మల్ని విడిపించడానికి మీ వద్దకు నన్ను పంపాడు అని నీవేం చేయాలి? తెలియచేయాలి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ముగ్గురు పేర్లను ఎత్తుతున్నాడు, ముగ్గురు పేర్లను చూపిస్తా ఉన్నాడు. ఆ ముగ్గురిని బట్టే నేను మీకు సహాయం చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని ఏం చేస్తున్నాడు? తన్ను తాను పరిచయం కూడా చేసుకుంటున్నాడు. భూమి మీద తన పేరుని దేవుడు ఆ దినాల్లో ఏ రీతిగా ప్రకటించుకుంటున్నాడు అంటే, అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా దేవుడు ప్రకటించుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక సామాన్యమైన మనిషికి దేవుడు ఇంత విలువనివ్వడం ఏంటి? ఇంత స్థితిలో వాళ్ళని పెట్టడం ఏంటి? వాళ్ళని బట్టి నేను మీకు సహాయం చేస్తున్నానని ఇశ్రాయేలీయులతో చెప్పడం ఏంటి? తరువాత సర్వశక్తి గల భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల దేవుడు, నేను భూమి ఆకాశాలను చేసిన సృష్టికర్తను కదా, నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను కదా, నేను బలశూరుణ్ణి, నేను యుద్ధశూరుణ్ణి, నేను పరాక్రమశాలిని అని చెప్పవలసిన దేవుడు ఏమని చెప్తున్నాడు చెప్పండి? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి,
నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా మనకి అక్కడ కనబడుతుంది. ఎందుకు దేవుడు ఆ పేర్లను పెట్టుకుని చెప్పుకుంటున్నాడో చెబుతున్నాడు. 13వ వచనం దగ్గర నుండి చదువుదాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మరి శ్రేష్టమైన దేశాన్ని వారు పొందగోరారు. అక్కడ మన పైన ఉన్న విశ్వాసుల జాబితాలో ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గూర్చి ప్రకటించిన తరువాత దేవుడు వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఏమవ్వలేదట, సిగ్గుపడలేదట. ఎందుకు సిగ్గుపడలేదు అంటే వారు మరి శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందగోరి అక్కడ పరదేశులుగా, పరజనులుగా, యాత్రికులుగా జీవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు. ఈ యొక్క సామాన్యమైన మనిషి పేరా నేను చెప్పుకొని నేను దేవుణ్ణి అనిపించుకోవడం అని దేవుడు సిగ్గుపడకుండా వారి పేర్లు చెప్పడానికి కారణం ఏంటి అంటే వారు మరి శ్రేష్టమైన స్వాస్యాన్ని పొందగోరి ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా జీవించారు. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి 15వ వచనంలో అంటున్నాడు, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము మందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు ఎందుకు సిగ్గుపడడం లేదు అంటే వారు ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక సంబంధమైన నివాసం కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి భూమి మీద వారు ఒక పరిపూర్ణమైన నివాసాన్ని గురించి పెద్ద లెక్క చేయడం లేదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే చూడండి 9వ వచనం చదువుదామ్మా. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ముగ్గురి యొక్క విశ్వాసం ఒకే రీతిగా ఉంది. దేవుడి మీద వారు పెట్టిన విశ్వాసం ఏంటి అంటే దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కల పట్టణం కొరకు ఎదురు చూస్తూ వారు ఈ లోకములో ఎలా ఉన్నారు అంటే గుడారాలలో నివసిస్తూ ఇది అశాశ్వతమైనది, ఇది తాత్కాలికమైనది, ఇది కొంతకాలమే ఉంటుంది అని చెప్పి యాత్రికులుగా, పరదేశులుగా నివసిస్తున్నారట. హల్లెలూయా. అందుకనే కింద వచనంలో అంటున్నాడు, నేను వారి దేవుణ్ణని చెప్పుకోవడానికి ఏం చేయలేదు, సిగ్గుపడలేదు. హల్లెలూయా. దేవుడు ఒక జనాంగాన్ని తన కోసం సిద్ధపరుచుకునేటప్పుడు వారికి దేవుడు తన దీవెననివ్వడానికి, ఇశ్రాయేలీయుల్ని బాగు చేయడానికి దేవుడు ఎవరి పేరు చెప్తున్నాడు అంటే అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని దేవుడు ఏం చేస్తున్నాడట, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అంతేకాదు దేవుడు వారి దేవుణ్ణని ఏం చేస్తున్నాడు అంటే పిలిపించుకుంటున్నాడు. వీటంతటికీ కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత దృఢంగా దేవుడి మీద ఉంది అంటే వారు దేవుడిచ్చే అసలైన స్థలం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో వారు తాత్కాలికమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ముగ్గురిలో ఉన్న ఒక అద్భుతమైన విశ్వాసం, ఇంత గొప్పగా వారి విశ్వాసం ఉండడానికి కారణం ఏంటి? ఇంతగా వారు దేవుణ్ణి హత్తుకోవడానికి కారణం ఏంటి? దేవుడిచ్చే ఆ శాశ్వత ఆశీర్వాదాల కోసం ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న వాటిని తృణప్రాయంగా ఎంచడానికి కారణం ఏంటి అంటే ముగ్గురు కూడా ఒక అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు వారిని ఎన్నుకోవడంలో, ఏర్పాటు చేసుకోవడంలో, పిలుచుకోవడంలో, దేవుడు తన వారిగా వారిని నియమించుకోవడంలో, వారి దేవుణ్ణి నేను అని చెప్పుకోవడంలో, వారి గొప్ప విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో, ఇశ్రాయేలీలనే జాతిని విడిపించడానికి వారే కారణం అని చెప్పడంలో దేవుడికి ఒక అద్భుతమైన లక్షణం వారిలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు తన రాజ్య విస్తరణ కొరకు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే నియమించుకున్నాడు. అందుకనే దేవుడు నేను పిలుచుకోవడం, ఏర్పరచుకోవడమే కాదు, వారి నమ్మకమైన వారిని ఎంచాను అంటున్నాడు. హల్లెలూయా. అలా చేసి దేవుడు తన వెనకాల మనల్ని ఉంచుకోవడంలో ఉన్న గొప్ప ఉద్దేశాన్ని మనం సంపూర్ణం చేయాలి అంటే ఇక్కడ తప్పకుండా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని మనం జ్ఞాపకం చేసుకునే తీరాలి. హల్లెలూయా. పాత నిబంధన అంతా కూడా వాళ్ళ ముగ్గురి మీద ఆధారపడి ఉంది. ఇశ్రాయేలు జాతి అంతా వారి ముగ్గురి మీద ఆధారపడి ఉంది. దేవుడు నా సంతానం, నా వాళ్ళు అని పిలుచుకోవడానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని వారు దేవుడి కోసం ఏర్పాటు చేయగలిగారు. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా దైవ రాజ్యాన్ని ఏర్పాటు చేసే దేవుని సేవకులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు అంటే మన మధ్యలోకే దిగి వస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. నా పిల్లలు, నా స్వాస్యం, నా గుంపు అని దేవుడు మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. హల్లెలూయా. ఇలాంటి ఘనమైన పనిలో ఉన్న మనము వారిలో ఉన్న గొప్ప విశేషాన్ని దేవుని బిడ్డలారా చూడవలసి ఉంది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆదికాండములో అబ్రహాము యొక్క అనుభవాన్ని చూడండి. 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. దూరము నుండి ఆ స్థలాన్ని చూసి తన పనివారితో అబ్రహాము చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడే ఉండాలి, నేను మాత్రమే అక్కడికి వెళ్ళాలి. నా చిన్న కొడుకుతో నేను మాత్రమే అక్కడికి వెళతాను, నేను మాత్రమే వెళతాను అక్కడికి. నేను ఒంటరిగా వెళతాను, నేను అక్కడ ఒంటరిగా ఉంటాను. నా దేవుడికి నేను బలి అర్పించాలి. తన చుట్టూ చాలామంది పనివారు ఉన్నారు, కానీ ఆ పనివారందరినీ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడే ఉండాలి. హల్లెలూయా. మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి. నేను ఒక్కడే మాత్రం పైకి వెళ్తాను. నా చిన్న కొడుకుని తీసుకుని నేనేం చేస్తాను, అక్కడికి వెళ్తాను. కట్టెలు వాళ్ళే పట్టుకుంటున్నారు, నిప్పు వాళ్ళే పట్టుకుంటున్నారు, కత్తి వాళ్ళే పట్టుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ఏం చేయకూడదు, రావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఇది అబ్రహాము యొక్క అనుభవం. హల్లెలూయా. ఎవ్వరు కూడా రావడానికి వీల్లేదు, నేను నా కొడుకు మాత్రం అక్కడికి వెళతాం. దూరం నుండి ఆ స్థలమును చూడగానే అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇక
పైకి వీళ్ళెవ్వరిని కూడా ఏం చేయకూడదు, తీసుకుని వెళ్ళకూడదు. తర్వాత చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుదాం. ఇస్సాకు బయర్ లహరోయి మార్గంన వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా, అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె వేసుకొనెను. ఇస్సాకు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే బెయర్ లహాయి మార్గాన దక్షిణ దేశంలో కాపురం ఉన్నాడు. అయితే సాయంకాల సమయంలో అతడు ఎక్కడుంటున్నాడు అంటే పొలములో ధ్యానించడానికి ఒంటరిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొలములో ధ్యానించడానికి ఏం చేస్తున్నాడట, ఒంటరిగా అక్కడ ఉంటున్నాడు. తరువాత చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండం 32వ అధ్యాయాన్ని చూద్దాం. 22వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యొబ్బేకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ రేవు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. హల్లెలూయా. ఇస్సాకు పొలములో ఒక్కడే ధ్యానించుకుంటున్నాడు. మొరియా పర్వతాన్ని ఎప్పుడు చూశాడో వెంటనే కన్నులెత్తి దూరం నుండి చూసి పని వాళ్ళతో అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండిపోవాలి, నేను మాత్రం అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి దర్శించుకోవడానికి 3 భక్తులు చేస్తున్న ప్రయత్నం మనకి ఇక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. 3 మనుషులు కూడా ఒక అద్భుతమైన రీతిలో తండ్రి, కొడుకు, మనవడు ఒకే విధానంలో వెళ్ళిపోతూ ఉన్నారు, ఒకే విధానంలో వెళ్తున్నారు. వారు ఒంటరిగా దేవుణ్ణి ఎదుర్కోవాలనుకుంటున్నారు. హల్లెలూయా. ఒంటరిగా దేవుడితో కలిసి ఉండాలి అనుకుంటున్నారు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు వారి దేవుడయ్యాడు. దేవుడు వారి పేరు చెప్పుకొని ఈ భూమి మీద ఆయన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎదుర్కోవాలనుకున్నారు. అందుకని యాకోబు అంటున్నాడు, ఒంటరిగా బిడ్డలందరినీ, భార్యల్ని పంపించి, తనకు కలిగిన పనివారిని అంతటినీ పంపించి యొబ్బేకు రేవు దగ్గర ఏం చేస్తున్నాడట, ఒక్కడుగా మిగిలిపోతున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు బెయర్ లహాయి దగ్గర ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అబ్రహాము మొరియా పర్వతం మీదకి ఒక్కడగా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇది వారు దేవుడితో కలిగి ఉన్న అద్భుతమైన అనుభవమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వారి దేవుణ్ణని చెప్పుకోవడానికి ఆయన ఏం చేయలేదట, సిగ్గుపడలేదు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులకి తన సహాయాన్ని అందిస్తున్నాడు, తన చేతిని అందిస్తున్నాడు. దేవుడు వారిని విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే 3 ఒకే అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారు ఒంటరిగా దేవుణ్ణి ఎదుర్కోవాలనుకున్నారు. హల్లెలూయా. నిజమే, దేవుణ్ణి ఎదుర్కోవడానికైనా ఆలోచన దేవుని బిడ్డలారా మనము కలిగి ఉండాలి. మనము పూర్తిగా మనల్ని మనం శూన్యం చేసుకుంటూ దేవుని వైపు చూడగలిగే సమయం అది మనకే కాదు, మన తరాలకి కూడా గొప్ప ఆశీర్వాదాన్ని మన ద్వారా కలుగచేస్తుంది. దేవుడు మనల్ని నియమించుకొని, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని, మనల్ని పిలుచుకొని, ప్రత్యేకపరుచుకొని, దేవుడు మన ద్వారా భూమి మీద తన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు, తన రాజ్యాన్ని విస్తరింప చేయడానికి
మనల్ని వాడుకోవాలి అనుకుంటున్నప్పుడు మనము ఒంటరిగా దేవుణ్ణి ఎదుర్కోవడానికైనా ఆ గొప్ప మనస్సుని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా దేవునితో ఎదుర్కొంటాను. కాబట్టి ఇవన్నీ ఎవరిని? తనతో ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు అంటే ఒక పక్కకి నెట్టివేస్తున్నారు. హల్లెలూయా. అందరినీ పక్కన పెట్టి వాళ్ళు ఒంటరిగా ఉన్న సమయం వాళ్ళ జీవితానికి దేవుడు గొప్ప ఏర్పాట్లోకి రావడానికి ఒక బలమైన పునాది అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దాన్ని మనం పరిపూర్ణం ఎప్పుడు చేయగలం, దాన్ని సంపూర్ణం ఎప్పుడు చేయగలము అంటే ఆయన్ని ఏకాంతములో ఎదుర్కొనే సమయం. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఎదుర్కొనే సమయం, ఒంటరిగా ఆయనతో పెనుగులాడుకునే సమయం. హల్లెలూయా. ఒంటరిగా ధ్యానించుకునే సమయం. అబ్రహాం మొరియా కొండ దగ్గరికి వెళ్ళిన తరువాత తాను బలి ఇచ్చేటప్పుడు తను అడ్డగించే వాళ్ళు ఎవరూ లేరు. దేవుడికి దేన్నైనా ఇవ్వగలడు, అర్పించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కొడుకుని సహా బలి ఇస్తా ఉన్నప్పుడు తన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఎవరు వచ్చారు? దేవుడే అతని దగ్గరికి దిగి వచ్చి మరి మాట్లాడుతున్నాడు. అబ్రహామా అని దేవుడే పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు అంటే, అవును ఇంక అక్కడ ఎవరూ లేరు కాబట్టి, అతన్ని వారించడానికి ఇంకా ఎవరు లేరు కాబట్టి ఎవరు పిలుస్తున్నారు? దేవుడే పిలుస్తున్నాడు. నీ ఒక్క కుమారుణ్ణి నీవు అర్పించడానికి రెడీ అయిపోయావు, నీవు చేస్తున్న ఈ పనిని నేను చూశాను అని ఆ తరువాత దేవుడు అతనితో మాట్లాడడం, అక్కడ ఒక అద్భుతమైన పొట్టేలు కనబడడం, బలి కోసం ఒక సిద్ధపాటు జరగడం, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఒంటరిగా ఉన్న అబ్రహాము జీవితంలో జరుగుతున్నాయి. నిజమే, అతని చుట్టూ ఉన్న మనుషులు అతనికి ఏదైనా ఒక సలహా ఇద్దరు. అందుకని అతని భార్యకు కూడా చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పడం లేదు. ఎందుకంటే నిజంగా భార్యకు చెప్పే ఉంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో ఆయన భార్యకు చెప్పాడు అనే విషయం మనకు కనబడును. అంటే ఎవరితో అతను ఒంటరిగా కథ నడుపుతున్నాడు, ఒంటరిగా డీల్ చేస్తున్నాడు. ఒంటరిగా అంటే తన నిర్ణయం తన దేవుడితోనే. హల్లెలూయా. తన సంబంధం తన దేవుడితోనే, తన నిశ్చయత తన దేవునితోనే. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అనబడ్డాడు. యేసు ప్రభు లాజరు కథ చెబుతూ అబ్రహాముని ఎంత హెచ్చించాడు అంటే, లాజరు పరమునకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నాడట? అబ్రహాము గారి రొమ్మున కూర్చున్నాడు అని దేవుడు ఘనముగా అబ్రహాముని చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు జక్కయ్య రక్షణ పొందినప్పుడు ఇతను కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే అంటున్నాడు. ఎందుకు దేవుడు అబ్రహాముని అంత పైకెత్తుతున్నాడు అంటే, అబ్రహాము తన నిర్ణయం తన దేవునితోనే, తన చిత్తము తన దేవునితోనే, తన ఆలోచన తన దేవునితోనే. మరి పూర్తిగా దేవునితో తను క్రియలోకి వెళ్ళడానికి అతడు ఒంటరిదనంగా నిలబడినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి ఈ రోజున దేవుని సేవకులుగా, ఈ దినాలలో దేవుని సేవకులుగా, ఈ దినాలలో ఆయన పనిచేసే పనివార్యముగా, ఈ దినాలలో ఆయన సహదాసులుగా మనము తీసుకునే ఈ గొప్ప తీర్మానం, గొప్ప నిర్ణయం దేవుని బిడ్డలారా ఈ తరానికి ఆశీర్వాదం కలుగ చేయడమే కాదు, అనేక తరాలకు ఆశీర్వాదం కలుగ చేయొచ్చు.
చేద్దాను. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు ప్రతిష్ఠించబడదురుగాక, నీ బిడ్డలు ప్రత్యేకపరచబడదురుగాక, నీ బిడ్డలు అభిషేకించబడదురుగా. పెళ్లి కుమార్తెగా తయారవ్వడానికి గొర్రె పిల్ల పరిపూర్ణ శివాన్ని పరిపూర్ణంగా నీలో ఆస్వాదించడానికి అయ్యా, జనాలను అయ్యా స్వాస్థ్యంగా పొందడానికి 12 గోత్రాలుగా విస్తారంగా అయ్యా నీకు వందనాలు. జనాలను పరిపూర్ణంగా పొందుకోవడానికి, పరిపూర్ణమైన సేవను సంపూర్ణంగా జరిగించడానికి ఈ నెలంతా మీరు నడిపించండి. అద్భుతమైనవి నడిపింపు దయచేయండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ఈ హస్తాల్లో దాచి నిలబెట్టి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVRAC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.